అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని ఒక చాలా ప్రత్యేకమైన ఆలయం గురించి మాట్లాడుకుందాం. అదే యాగంటి. ఇక్కడ కొన్ని ఏళ్లనాటి నమ్మకాలు, అంతుచిక్కని అద్భుతాలు రెండూ కలిసిపోయుంటాయి. సరే మరి ఆలోచించడమెందుకు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక రాతి విగ్రహం తనంతట తానుగా ఎలా పెరగగలదు? ఆలోచిస్తేనే వింతగా ఉంది కదూ. ఈ ప్రశ్నతోనే మన యాగంటి ప్రయాణం మొదలవుతుంది. అంతేకదండోయ్, ఇక్కడ ఇంకో చిక్కుముడి కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి ఒక్క కాకి కూడా రాదట. ఎందుకు? అసలు కాకులకక్కడ పనేంటి? ఈ రెండు ప్రశ్నల వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందర్నీ ఎక్కువగా ఆకర్షించే ఆ రహస్యం గురించి చూద్దాం. అదేంటంటే నిరంతరం పెరుగుతున్న నంది విగ్రహం. అవును, ఇది నిజం. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి జీవం ఉన్నట్లు, అది పెరుగుతూనే ఉందని అక్కడివాళ్లు బలంగా నమ్ముతారు. ఇది కేవలం ఒక నమ్మకమా, లేక దీని వెనుక మనం తెలుసుకోవలసిన విషయమేమైనా ఉందా? దీనికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదట. భక్తులు దాని చుట్టూ తేలికగా ప్రదక్షిణ చేసేంత స్థలముండేది. కాని ఇప్పుడు చూస్తే ఆ విగ్రహం పెరిగి పెరిగి దాదాపు గర్భగుడిని తాకేంత పెద్దగా అయింది. ఎంతలా అంటే దానికి చోటు సరిపోక ఆలయంలో ఒక స్తంభాన్ని కూడా తీసేశారు. అయితే సైన్స్ ప్రకారం చూస్తే ఈ విగ్రహాన్ని చెక్కిన రాయికి సహజంగానే వ్యాకోచించే గుణముందని, అందుకే అది పెరుగుతున్నట్టు కనిపిస్తోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సరే, సైన్స్ సంగతి పక్కన పెడితే ఈ నమ్మకాల వెనుక, అసలు ఈ ఆలయ చరిత్ర వెనుకున్న కథలేంటో ఒకసారి చూద్దాం. ఈ కథలకు ఒక చారిత్రక ఆధారం కూడా ఉంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టింది మరెవరో కాదు, 15వ శతాబ్దంలో గొప్ప విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు. ఈ ఆలయం ఎలా వెలసింది అనేదానిపై రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే దాని కాలిగోరు విరిగిందట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసంలా ఉంది కాబట్టి తానే ఇక్కడ కొలువుంటానని చెప్పారట. ఇక రెండో కథ ప్రకారం చిట్టెప్ప అనే భక్తుడికి శివుడు పులి రూపంలో దర్శనమిచ్చాడు. ఆ ఆనందంలో ఆ భక్తుడు నేగంటి శివుని నేగంటి అని గట్టిగా అరిచాడట. అదే కాలక్రమేణా యాగంటిగా మారిందని అంటారు. సరే, ఈ పురాణగాథలు పక్కన పెడితే ఆలయంలో మన కళ్లకు స్పష్టంగా కనిపించే మరికొన్ని అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. యాగంటిలో మరో అద్భుతం అక్కడి పుష్కరిణి. కొండల మధ్యలో నుంచి వచ్చే నీళ్లు ఎక్కడ్నించి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏడాది పొడవునా ఒక రాతి నంది నోటి నుండి ఆ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అదొక అంతుచిక్కని రహస్యం. పుష్కరిణి కాదు, ఇక్కడ 3 చాలా ముఖ్యమైన గుహలు కూడా ఉన్నాయి. ఒకటి అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, రెండవది ఆ కాలిగోరు విరిగిన వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న గుహ, ఇక మూడవది పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు కాలజ్ఞానం రాసిన చారిత్రాత్మక గుహ. సరే, ఇవన్నీ చూశాం కదా. ఇప్పుడు మనం మొదట అనుకున్న ఆ 2 రహస్యాల దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఈ కథలన్నీ విన్నాక వాటి వెనక ఉన్న కారణాలేమై ఉంటాయో చూద్దాం. ఇంతకీ ఆ పెరుగుతున్న నంది వెనుకున్న అస్సలు కథ ఇదే. వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో అప్పుడు ఈ యాగంటి బసవన్నకు ప్రాణమొస్తుందట. అంతేకాదు, అది గట్టిగా రంకెవేస్తుందని కూడా రాశారు. అంటే నంది పెరగడం అనేది కేవలం ఒక మార్పు కాదు, అది యుగాంతానికి ఒక సూచన అని భక్తులు నమ్ముతారన్మాట. ఓకే, నంది సంగతి అది. మరి కాకుల మాటేంటి? అసలు ఆ గుడి దగ్గర కాకులెందుకు కనిపించవో? దీని వెనుక కూడా ఒక బలమైన కథ ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు ఆయన తపస్సును భగ్నం చేశాయట. దాంతో ఆయనకు కోపం వచ్చి ఈ ప్రదేశంలోకి కాకులు అడుగుపెట్టకూడదని శపించారు. హిందూ పురాణాల ప్రకారం కాకి శనిదేవుడి వాహనం. అందుకే ఆ శాపం వల్ల శనీశ్వరుడు కూడా యాగంటిలోకి ప్రవేశించలేడనే ఒక బలమైన నమ్మకం. చివరిగా యాగంటి మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఇక్కడ అపారమైన విశ్వాసం, శాస్త్రీయ వివరణలు రెండూ ఒకేచోట కనిపిస్తాయి. మరి పెరుగుతున్న నంది అనేది ఒక భౌగోళికాద్భుతమా, లేక రాబోయే యుగాంతానికి సంకేతమా? కాకులు లేకపోవడం కేవలం ఒక శాపం వల్లనా, లేక అక్కడి వాతావరణంలో ఉన్న ఏదైనా ప్రత్యేకత కారణమా? సమాధానం ఏదైనా కావచ్చు. కాని ఇలాంటి ప్రశ్నలే యాగంటిని అంత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ఈ అంశంపై విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.